డి న్యూస్కి స్వాగతం. మునుగోడు సిద్ధేశ్వర పార్వతీ సమేత స్వామి క్షేత్రాన్ని 18వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు అని పునుగోడు దేవాలయం పూజారి సుబ్బయ్య పంతులు మరియు బ్రాహ్మణ సత్ర నిర్వాహకులు నారాయణ మనోహర్ రావు అన్నారు. వారు డి న్యూస్తో మాట్లాడుతూ, మార్కాపురం జిల్లా కనిగిరి తాలూకాలోని పునుగోడు గ్రామంలో ఆనాడు మునుగోడుగా పిలువబడే ఈ గ్రామంలోని శివాలయంలోని శివలింగాన్ని మునీశ్వర్లచే ప్రతిష్ఠించబడిందని అన్నారు. మహాశివరాత్రి రోజున ఈ శివాలయంలోని శివుణ్ణి దర్శించుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకమని వారు అన్నారు. శివరాత్రికి వచ్చే భక్తులకు ఆలయంలో పూజలు, అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆలయ నిర్వహణ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు మహాశివుణ్ణి పునుగోడు గ్రామంలో దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా వారు కోరారు. ఆదివారం జరిగే కార్యక్రమాలను డి న్యూస్కి వారు వివరించారు. మునుగోడు సిద్ధేశ్వర పార్వతీ సమేత సిద్ధేశ్వర స్వామి క్షేత్రం. ఈ ఆలయము 18వ శతాబ్దంలో ప్రారంభించబడినదని చరిత్ర ఆధారాలతో చెప్పడం జరిగింది. 18వ శతాబ్దం నుంచి మునుగోడు సిద్ధేశ్వర స్వామి క్షేత్రం అనేది మునులతో ప్రతిష్ఠించింది. వీళ్ళు కొండపైన ఊరగొండ నుంచి అక్కడ లింగంగా ఎరిస్తుంటే ఆ లింగము మునులతో ఇక్కడ ప్రవేశించి ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి భక్తులకి చాలామందికి ఇక్కడ ఈ శివాలయము మునుగోడు సిద్ధేశ్వరం అంటే చాలామందికి నమ్మకం. చాలా ఇది ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి భక్తులు వచ్చేసి సాయంత్రం వచ్చేసి ఇక్కడ నిద్ర చేసిన తర్వాత ఆ భక్తుల కోరికలు ఇక్కడ నమ్ముకొని వచ్చి తిరిగి ఆ రాత్రి నిద్రపూట ఇక్కడ చేసేసి వెళ్తే వాళ్ళకి వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని వాళ్ళు ఈరోజు ఈ డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళ భక్తులే ఈరోజు ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కోరికలను తీరిన తర్వాత వాళ్ళు ఏదో ఒక ఐటెం ఇచ్చేసి ఇక్కడ శివాలయానికి అభివృద్ధి చెందింది. ఇప్పటికీ ఇది పూర్వకాలంలో ఈ 18వ శతాబ్దం నుంచి ఇక్కడ అంత ముందు అంత డెవలప్ లేకుండా చాలా ఇదిగా ఉండేది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ నమ్మకంతో ఈరోజు పూజారి గారు వచ్చేసి ఇక్కడ అభిషేకాలు ఉదయాన్నే ఈ మహాశివరాత్రి రోజు మాత్రం ఉదయాన్నే వచ్చేసి అభిషేకాలు జరుగుతాయి. తర్వాత రాత్రి 12 గంటలకి లింగోద్భవ అభిషేకాలు చేసి భక్తులందరూ మాత్రం వెలవగా వచ్చేసి దాదాపు సుమారు 20,000 మంది ఇక్కడికి వచ్చేసి ఉదయం పూట టిఫిన్లు భోజనాలు, తర్వాత రాత్రి టిఫిన్లు భోజనాలు, తర్వాత కార్యక్రమాలు మామూలుగా భక్తి కాటలు, పాట కచేరీలు, తర్వాత వచ్చేసి ఈ కొలంలో భజనలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ భక్తుడికి వచ్చినా కానీ ఇక్కడ అన్నము లేదు అని ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న పునుగోడు శ్రీ సిద్ధేశ్వర స్వామి క్షేత్రంలో గత సంవత్సరం నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ఊహాతీత దగ్గర నుంచి భగవంతుడు అభిషేకం ఇక్కడ లింగం వచ్చేసి సహస్ర లింగాలు అంటే 1000 లింగాలతో లింగం ఉంది. ఇలాంటి లింగము ఎక్కడా మనకి ఈ ప్రకాశం జిల్లాలో ఎక్కడా లేదు. శ్రీశైలం కూడా లేదు. శ్రీశైలం కూడా శివలింగం. ఆ లింగం వచ్చేసి సహస్ర లింగాలు 1000 లింగాలతో ఇది మునులతో చెప్పించింది. అలాగని ఇక్కడ నైట్ వచ్చి పనుకుంటే మునులు ఇక్కడ వచ్చేసి అర్ధరాత్రి 12 గంటలప్పుడు వచ్చేసి 1 గంట 2 గంటలప్పుడు అవే మోగుతూ ఉంటాయి. గంటలు మోగేసేసి ఆ టైంలో వచ్చేసి మునులతో తపస్సు చేస్తున్నట్టుగా, మునులకి అభిషేకం చేస్తున్నట్టుగా ఈ యొక్క ప్రదేశం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. అందుకని ఒంటరిగా ఎవడు పడుకోలేడు. ఇక్కడ ఒంటరిగా పడుకోవాలంటే ఆ మునులకి వీడి శబ్దాలు వినబడి అతను లేచి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని నలుగురు వచ్చేసి పడుకొని 10 మంది భక్తులు ఉండేసి ఇక్కడ నిద్ర చేసేసి హాయిగా అభిషేకం అని చేయించుకొని ఇక్కడ పునుగోడు వెంకట సుబ్బయ్య గారు కుమారుడు సుబ్బయ్య గారు అభిషేకాలు ఇక్కడ కార్యక్రమాలు అన్నీ మొత్తం ఇక్కడ జపాలు కానీ అన్నీ ఇక్కడ చేపిస్తారు. ప్రతి ఒక్కరు భక్తులు ఇక్కడికి వచ్చేసి మామూలుగా జపాలు చేయించుకోవడం కానీ వాళ్ళ కుమారుడికి ఎవరన్నా నక్షత్రం బాగలేదంటే ఇక్కడికి వచ్చేసి ఆ నక్షత్రాల ప్రకారము ఇక్కడ సుబ్బయ్య గారు పిలిపించి భక్తులతోటి ఇక్కడ వాళ్ళకి అన్ని నెరవేర్చేసి పంపిస్తుండ్రు. ఆ భక్తులు వెళ్ళిన తర్వాత మరలా వచ్చి స్వామి మేము వెళ్ళిన తర్వాత సుబ్బయ్య గారు ఇక్కడ మీరు చేసిన జపాలన్నీ మాకు ఇదైనాయి, మేము అనుకున్న కోరికలు నెరవేరండి మహానుభావుడు అని చెప్పేసి
ఆయనకి కాళ్ళకి నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పడం జరుగుతుంది. అలా జరిగి చాలామంది ఇక్కడికి వచ్చేసి క్షేత్రం, ఇక్కడ బ్రాహ్మణ అన్న సత్రం ఉంది, తర్వాత ఆర్యవేశ అన్న సత్రం ఉంది, బీదర్ అన్న సత్రం ఉంది. అలాగనే పూజారి సుబ్బయ్య గారు కొన్ని గత సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వీళ్ళకి కాకుండా సపరేట్గా దాదాపు వాళ్ళు సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు పెట్టి మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తారు. అలాగనే కార్తీక మాసం నెల రోజులు సుబ్బయ్య గారు కొంతమంది కమిటీని ఏర్పడి వాళ్ళు కార్తీక మాసం రోజు గారు ప్రతి సోమవారం అల్పాహారం వాళ్ళకి భక్తులకి ఒక్కపొద్దులందరికీ అల్పాహారం కూడా తయారు చేసి పెడుతుంటాడు. తర్వాత ప్రతి సోమవారము అభిషేకం జరుగుతూ ఉంటుంది. తర్వాత కార్తీక మాసం 1,00,000 బిల్వార్చనని ప్రతి 1,00,000 అంటే 1,00,000 బిల్వంతో పూజ చేస్తుంటాడు ప్రతి సోమవారం, అదే కార్తీక మాసంలో. తర్వాత కార్తీక పౌర్ణమి, అమావాస్య, కార్తీక తర్వాత 1,00,000 బిల్వార్చనని కార్తీక 3 రోజులు మాత్రం ఆ అభిషేకం ఆయనకి 1,00,000 బిల్వార్చనతో 3 సార్లు అభిషేకం జరుగుతుంటుంది. పాలాభిషేకము కానీ ఆయన చేసిన తర్వాత భక్తులు మహానుభావుడు ఆయన నమ్ముకున్న వారికి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆయన శివుడు ఎక్కడ అందరూ మామూలు తీసుకొచ్చింది, ఇక్కడ మునులతో నిర్మించింది లింగం. అందులో సహస్రలింగాలు కాబట్టి అందరూ 1000 లింగాలతో మనం అభిషేకం రోజు మహాశివరాత్రి రోజు లోపల వచ్చేసేసి లింగోదరి రోజు 12 గంటలప్పుడు అభిషేకాలతో, పాలాభిషేకంతో, పండ్లాభిషేకములతో, ద్రాక్షలతో, అన్ని పండ్లతో, రకరకాల పండ్లతో అభిషేకం జరుగుతుంది. చక్కెరతో చేస్తాడు, తర్వాత ఆవుపాలతో అభిషేకం చేస్తాడు, పండ్లతో అభిషేకం చేస్తాడు. ఈ యొక్క అభిషేకాలు తీసుకొని వాటి మీద అభిషేకం మొత్తం తీర్థంతో భక్తులకు వచ్చేసి